హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో స్లిప్ మరియు పవర్ ఫ్యాక్టర్ని మెజర్ చేసి స్లిప్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ మరియు స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ను గుర్తించడం, వైర్ అప్ మరియు రెసిస్టెన్స్ స్టార్టర్ కనెక్ట్ చేయడం, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ను ప్రారంభించడం మరియు అమలు చేయడం, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ టార్క్ మరియు స్లిప్ టార్క్ లక్షణాల గ్రాఫ్ను ప్లాట్ చేయండి. ఈ పరీక్షను నిర్వహించడానికి అవసరమైన పరికరాలు మరియు సాధనాలు: రోటర్ రెసిస్టెన్స్ స్టార్టర్తో కూడినటువంటి 3-phase 3 HP 415 volts 50 Hz స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్, MI వోల్ట్ మీటర్ 0 to 500 volt MI రకం, MI అమ్మీటర్ 0 to 10 amps MI రకం, వాట్ మీటర్ 600 volts 5 amps UPF మీటర్, 3 దశల ఆటో ట్రాన్స్ఫార్మర్ ట్రిపుల్ పోల్ సింగిల్ త్రో TPST స్విచ్, టాకోమీటర్, కనెక్ట్ వైర్లు. మీటర్లను ఎంచుకున్న తర్వాత సర్క్యూట్ను రిగ్గింగ్ చేయాలి. సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారంగా 3 దశల AC సరఫరా నుండి వైర్లు ప్రతి దశ నుండి అంతర్గతంగా TPST స్విచ్ యొక్క ఇన్పుట్ వైపుకు కనెక్ట్ చేయబడతాయి. TPST స్విచ్ యొక్క అవుట్పుట్ అంతర్గతంగా 3 దశల ఆటో ట్రాన్స్ఫర్కు కనెక్ట్ చేయబడింది. R మరియు Y దశల మధ్య లైన్ వోల్టేజ్ని కొలవడానికి వోల్టమీటర్ కనెక్ట్ చేయబడింది. Y ఫేజ్ కరెంట్ను కొలవడానికి అమ్మీటర్ కనెక్ట్ చేయబడి ఉంది. మోటార్ యొక్క స్టేటర్ వైండింగ్లు సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం వాట్ మీటర్ల ద్వారా ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్కు అనుసంధానించబడి ఉంటాయి. రోటర్ దశ మూసివేతలు బాహ్య నిరోధకతకు అనుసంధానించబడి ఉన్నాయి. యంత్రం యొక్క రోటర్ యాంత్రికంగా బ్రేక్ లోడింగ్ అమరికతో జత చేయబడి ఉంది. లోడ్ వర్తించకుండా చూసుకోవడానికి చేతి చక్రాలను బదులు చేసుకోవచ్చు. 3 దశల విద్యుత్ సరఫరాను ఆన్ చేసి TPST స్విచ్ను మూసివేయండి. ఆటో ట్రాన్స్ఫర్ యొక్క నాబ్ను నెమ్మదిగా కుడివైపుకు గమనిస్తూ తిప్పండి. వోల్ట్ మీటర్ రీడింగ్ అది మోటార్ యొక్క రేట్ వోల్టేజ్కి చేరుకునే వరకు. మోటార్ నెమ్మదిగా వేగాన్ని అందుకోవడం ప్రారంభిస్తుంది మరియు దాని రేట్ వేగాన్ని చేరుకుంటుంది. ఇప్పుడు వోల్ట్ మీటర్, అమ్మీటర్, స్ప్రింగ్ బ్యాలెన్స్, వాట్ మీటర్ మరియు టాకోమీటర్ రీడింగ్లు మరియు టేబుల్లో నోట్ చేద్దాం. బ్రేక్ లోడింగ్ హ్యాండ్ వీల్ను బిగించడం ద్వారా లోడ్ను పెంచండి మరియు మీటర్ రీడింగ్లను దశల్లో గమనించండి. అమ్మీటర్ దాని రేట్ విలువను చదివే వరకు ఈ విధానాన్ని పునరావృతం చేయండి. ఇప్పుడు ప్రయోగం పూర్తయింది. లోడింగ్ను నో లోడ్ కండిషన్కు తగ్గిద్దాం. రోటర్ స్టార్టర్ హ్యాండిల్ను 2 లేదా 3 దశల్లో సర్దుబాటు చేయడం ద్వారా రోటర్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ను పెంచండి. మీటర్ రీడింగ్లను దశల్లో నోట్ చేయండి. అమ్మీటర్ దాని రేట్ విలువను చదివే వరకు ఈ విధానాన్ని పునరావృతం చేయండి. బ్రేక్ లోడింగ్ హ్యాండ్ వీల్ను బిగించడం ద్వారా లోడ్ను పెంచండి. పట్టికలో మీటర్ రీడింగ్లను నోట్ చేయండి. ఇప్పుడు ప్రయోగం పూర్తయింది. లోడింగ్ను నో లోడింగ్కు తగ్గిద్దాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ను 0కి చేరుకునే వరకు
యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పడం ద్వారా వర్తించే వోల్టేజ్ ను తగ్గించండి. 3 దశల సరఫరా స్విచ్ ను ఆఫ్ చేయండి. బ్రేక్ డ్రమ్ వ్యాసార్థం మరియు బెల్ట్ యొక్క మందాన్ని కొలవండి. ప్రయోగాత్మక పట్టిక నుంచి కొలిచిన డేటాను ఉపయోగించి వేర్వేరు లోడ్ల కోసం ఇప్పుడు విభిన్న పనితీరు పారామీటర్లు లెక్కించవచ్చు. ఈ సమీకరణాన్ని ఉపయోగించి టార్క్ లెక్కించబడుతూ ఉంటుంది. T Newton meter is equal to 9.81 into S1 minus S2 into R plus T. ఇక్కడ S1 మరియు S2 కేజీలో స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్లు. R అనేది మీటర్లో బ్రేక్ డ్రమ్ యొక్క వ్యాసం మరియు T అనేది మీటర్లో బెల్ట్ యొక్క మందం. స్లిప్ సమీకరణాన్ని ఉపయోగించి లెక్కించబడుతుంది. ఇక్కడ ns అనేది సింక్రోనస్ వేగం మరియు nr అనేది రేట్ చేయబడిన వేగం. ns is equal to 120 f/p. f అనేది ఫ్రీక్వెన్సీ, p అనేది పోల్స్. స్లిప్ is equal to ns minus nr/ns. ఇన్పుట్ పవర్ అనేది వాట్ మీటర్ రీడింగ్ల మొత్తం W1 మరియు W2 అనగా పిన్ ఇంటూ W is equal to W1 plus W2. శక్తి కారకాన్ని గుర్తించడానికి రీడింగ్లు నోట్ చేయబడ్డాయి. పవర్ ఫ్యాక్టర్ సూత్రాన్ని ఉపయోగించి ఇప్పుడు లెక్కించబడుతుంది. పవర్ ఫ్యాక్టర్ cos θ is equal to W1 plus W2 by √3 into V into I. ఇక్కడ V అనేది వోల్టేజ్ మరియు I అనేది కరెంట్. వేగం మరియు స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క విభిన్న విలువలు స్లిప్ మరియు టార్క్ లెక్కించబడతాయి మరియు పట్టికలో నోట్ చేయబడతాయి. ఇప్పుడు వేగం వర్సెస్ టార్క్ లక్షణాలు మరియు స్లిప్ వర్సెస్ టార్క్ లక్షణాలు ప్లాట్ చేయబడ్డాయి. స్లిప్ పెరిగే కొద్దీ టార్క్ పెరగడం మరియు టార్క్ పెరిగే కొద్దీ వేగం తగ్గడం గమనించవచ్చు. రీక్యాప్ చేద్దాం. మనం వీటిని నేర్చుకున్నాం. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ ను గుర్తించడం, వైర్ మరియు రెసిస్టెన్స్ స్టార్టర్ ను కనెక్ట్ చేయడం, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ను ప్రారంభించడం మరియు అమలు చేయడం, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ టార్క్ మరియు స్లిప్ టార్క్ లక్షణాల గ్రాఫ్ ను ప్లాట్ చేయడం. కాబట్టి ఈ సెషన్లో స్లిప్ మరియు పవర్ ఫ్యాక్టర్ని మెజర్ చేసి స్లిప్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ మరియు స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.